నర్సయ్యతో రప్ప రప్ప రప్ప. ప్రకృతిలో నివసించే ప్రాణులు ఎన్నో, ప్రతి జీవి తన పొట్ట కొరకే తిప్పలబడుతుంది. ఈ మానవునికి కోట్లు ఉన్న కోరిక పుడుతుంది. ఇది అక్షరాల సత్యం, జగమెరిగిన యథార్థం, అంతేనా? కానీ కొంతమంది కోట్లు ఉన్న ఆ కోట్లను ఏటికి మలపాలి? పేదోళ్ళ కన్నీటి బొట్లను తుడుస్తందుకు మలపాలి. పేదోళ్ళ బతుకుల్లో వెలుగులు నింపడానికి బతకాలి, మలపాలి అనేది కొంతమంది ఆశ. అయితే ఇలా మీ నర్సయ్య తాత ఏడికి వచ్చిందంటే నేను దండం పెడితే శిల్పకళా వేదిక మాదాపూర్ గడ్డ మీద అడుగుపెట్టి, ఇక మరి ఇక్కడ కొన్ని కార్పొరేట్ సంస్థలు మరి గాలినే గోడగా మేఘాలే మేడగా నేలమ్మ ఒడిలోన గూడేసిన పేదలకు ఎంతో కొంత సాయం చేద్దామన్న ఆశ మీద వచ్చిర్రు, అంతేనా? మరి వీళ్ళది ఏం కంపెనీ, వీళ్ళ కంపెనీ పేరు ఏంది, వీళ్ళు ఎప్పుడు స్థాపించారు, ఎవరెవరికి ఇంతవరకు దాకా సహాయ సహకారాలు అందించారు, కథ మొదలు అందిస్తా మీరు చూస్తూనే ఉంటారు. మన చెప్పమ్మా, ఏ ఊరు మనది? హైదరాబాద్. ఏంది మీ కంపెనీ పేరేంది, ఇంతవరకు దాకా మీరు చేసిన సహాయం ఏంది? Funds India Private Wealth, and we have our director with us. He will speak in Mr. Ravi Prasad, and he is Ravi Prasad. And the thing is that we take care of manam enti proper ga we suggest customers a good investment products, like we suggest our parents. మన పేరెంట్స్ కి మనము ఎట్లా సజెస్ట్ చేస్తామో ఏవి అన్బయాస్డ్ అప్రోచ్ లాగా, సో దట్ దే కెన్ హ్యావ్ అ పాజిటివ్ అండ్ గుడ్ లైఫ్ ఇన్ ఫ్యూచర్, అట్లాగే మేము మనుషులకి సజెస్ట్ చేస్తాం. సో దిస్ ఈస్ ఇన్ వన్ లైనర్ దట్ గివ్ us an opportunity so that we can take care of your wealth in a very good manner and give an opportunity so that we can be a part to be your legacy partner. గదేనమ్మా, ఇప్పుడు మీ ఏందది ఫండ్స్ ఇండియా పేరు మీద ఎటువంటి సహాయ సహకారాలు అందిస్తారు సమాజానికి? మా కలీగ్ చెప్తారు. ఇయర్ కి ఒకసారి కార్పొరేట్ లాగా సోషల్ గా ఏమైనా రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఏదైనా స్కూల్ కి వాళ్ళకి వాటర్ ఫెసిలిటీస్ లేకపోతే అవి హెల్ప్ చేయడము, ఏదైనా గవర్నమెంట్ స్కూల్లో బుక్స్ లేవు, డిజిటల్ గా లేదు అంటే అక్కడే హెల్ప్ చేయడము. సో ఈ ఈవెంట్ సిఎస్ఆర్ అంటేనే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. అంటే ఎవ్రీ ఇయర్ కార్పొరేట్ ఎంతో కొంత అర్న్ చేస్తుంది, ఆ ప్రాఫిట్స్ నుండి ఇయర్ కి సొసైటీ కోసం ఎంతో కొంత హెల్ప్ చేయాలి, దాని గురించి ఈవెంట్. అందులో మేము పార్టిసిపేట్ చేస్తున్నాము. అది చెప్పమ్మా, నీ పేరు ఏం పేరు? నా పేరు జ్యోతి అండి. ఎటువంటి సంగతి, ఎప్పుడు స్థాపించబడ్డది ఈ సంస్థ? 2008. 2008. 2008లో ఇంతవరకు ఎంతమంది సాయం చేశారు? అంటే సహాయం అనేది అందరికీ సంవత్సరానికి ఒకసారి జరుగుతూనే ఉంటుంది. బట్ ఈ ప్లాట్ఫామ్ లో ఏమవుతుందంటే చాలా మందికి డబ్బులు ఉంటాయి, కానీ అది ఎక్కడ పెట్టేసి దాన్ని మనం ఎలా గ్రో చేయాలి అనేది వాళ్ళకి అర్థం కాదు. సో మేమేం చేస్తామంటే ఈ పరంగా కూడా వాళ్ళకి సాయం చేస్తాము, వాళ్ళకి కరెక్ట్ ప్లేస్ లో వాళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాళ్ళకి ఎక్కడ గ్రోత్ వస్తుంది అనేది వాళ్ళకి సజెషన్స్ కూడా ఇస్తాము. సారు మన దగ్గర ఏం పేరు? నీ పేరు? రాజేష్ ఏలూరి. మరి ఏం తాత ఈ దుకాణం ఏందన్నట్టు? ప్రపంచానికి దిక్సూచిని చూపించే ప్లేస్ ఫండ్స్ ఇండియా ప్రైవేట్ వెల్త్. సో జనాలకి ఏంటంటే మనకి సరైన మార్గం తెలియక మనము వెళ్ళే ఎండ్ పాయింట్ తెలియకపోవడం వల్ల చాలా మంది వాళ్ళ యొక్క సంపదని ఎలా పెంచుకోవాలనేది ఈ రోజు చాలా మందికి తెలియదు. బేసికల్ గా బ్యాంక్ లో డిపాజిట్ చేస్తే నా సంపద పెరుగుతుందని చాలా మంది అనుకుంటారు. సో బ్యాంక్ లో కాకుండా మా దగ్గర ఏంటంటే వచ్చిన దానికి 3 రెట్లు ఎక్కువ ఎలాగ పెరుగుతుందో అదొక టైం ఫ్రేమ్ లో అనేది మేము వాళ్ళకి ప్రతి ఒక్కరికి చెప్తాము. సో మా కంపెనీ తాలూకా మోటివ్ కూడా ఏంటి అంటే మన పేరెంట్స్ కి మనం ఎలా చూసుకుంటున్నామో ఎలాంటి బయాస్ లేకుండా సేమ్ ఆ కస్టమర్స్ని కూడా అలాగే చూసుకొని వాళ్ళకి సరైన మార్గదర్శనం చూపించి వాళ్ళ యొక్క సంపదని 3 రెట్లు చేసే ఫ్రేమ్వర్క్ని మేము డిజైన్ చేసి వాళ్ళకి సరైన యొక్క ప్రొడక్ట్ని మేము వాళ్ళకి ఇచ్చి వాళ్ళని మేము ప్రాపర్గా మార్గదర్శనం చూపిస్తాం. ఇది కథ మొత్తానికి ఈ రకంగా పోతుంది. ఇక మరి ఇంకా కూడా కొన్ని కోళ్ళాగాలు ఉన్నాయి, మా మనవరాలు ఉన్నారు, కథ మాత్రం మీకు అందిస్తా, మీరు చూస్తూనే ఉండరు మన ఏఎన్ఎన్. ఇక చూస్తున్న దక్షిణ భారతదేశ పెద్ద సిఎస్ఆర్ కలయిక, అంతేనా? మరి ఏంటి మీరేం దుకాణం, మీరేం కంపెనీ, ఎటువంటి సంగతి, మీరేం చేస్తుర్రు?
మాది యానిమల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్. అంటే యానిమల్స్ దేశవ్యాప్తంగా యానిమల్స్ డిజాస్టర్స్లో అంటే ఫ్లడ్స్లో చిక్కుకున్న యానిమల్స్ని హెల్ప్ చేయడం కానీ, లేకపోతే ఇప్పుడు కోళ్ళ ఫార్మ్స్ ఉంటాయి, వాటిలో కోళ్ళని బంధించి పెడతారు. అది కాకుండా ఓపెన్గా పెట్టిన కోళ్ళ నుంచి ఎగ్స్ కొనేటట్టు హోటల్స్ని, కార్పొరేట్స్కి ప్రమోట్ చేస్తాము. అది కాకుండా మేము ఇప్పుడు స్ట్రీట్ యానిమల్స్ ఉంటాయి, వాటికి బర్త్ కంట్రోల్ అంటే స్ట్రీట్ యానిమల్స్ హ్యూమన్స్ వాళ్ళ ఏమంటారు కాన్ఫ్లిక్ట్ రెడ్యూస్ చేయడానికి చేస్తాం. బర్త్ కంట్రోల్ సర్జరీస్ కానీ, వ్యాక్సినేషన్ కానీ, అలా మా మొత్తం వర్క్ ఏంటంటే యానిమల్స్ లైఫ్ ఇంప్రూవ్ చేయడానికి చేస్తుంటాం. మొత్తానికి మూగజీవుల ప్రేమికులు. కాపాడే మన కన్నా అడవి తల్లి మీద కన్నీరే పెడుతుంటే కనికరమే లేదా ఓ మనిషి, పచ్చని ఈ ప్రకృతికి మిత్రులమౌదామురా, జీవ వైవిధ్యాన్ని కాపాడుదామురా. ఈ రకంగా మీ నర్సయ్య తాత ఎన్నోసార్లు జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవాలంటే ఇవాళ కార్పొరేషన్ లేకుండా ఏం పేరు నీ పేరు? హర్షిత. కంపెనీ ఏంది మీది? హ్యూమెన్ వరల్డ్ ఫర్ యానిమల్స్. మొత్తానికైతే మూగజీవుల ప్రేమికులు ఇక కనపడ్డారు. మరి మూగజీవులకు ఎటువంటి కష్టం వచ్చినా నేనున్నా అని నాయకుని కంటే కార్యకర్తకు ఏమైనా ఆపద వస్తే నాయకుడు ఏ రకంగా ఉరుకులో పెడతాడో మూగజీవులకు ఆపద వస్తే ఆ రకంగా వీళ్ళు ఉరుకులో పెడతాడట. ఇగో ఇది కథ. సుక్క చెమట రాల్చి పూడమి తల్లి ఎదను చీల్చి ధరణికి శ్రీమంతం చేసి మా ఆకలి అంతం చేసి తీరొక్క పంట తీసి ఈ లోకము కడుపు నింపి కష్టాన్ని నమ్ముకొని కాలమెల్లదీసే నీకు బగబగ మండే సూర్యుడు నీకు చేతులెత్తిండు, మిలమిల మెరిసే చంద్రుడు నీకు తల వంచిండు, తెలుసుకో రైతన్న నీ గొప్పతరము రన్నా, సమాజానికి దిక్కు నువ్వు సస్తవెందుకన్నా. ఇక మరి అడవైన పెట్టుబడులు పెట్టి రైతన్నలు ఏ రకంగా ఇదైపోతుర్రో ఇరికే. ఎంజాయి కాదురా గంజాయి అది గుంజుతుంటే మెదడు బండరాయి, ఎంజాయి కాదురా గంజాయి అది పీల్చుతుంటే బతుకు బంజరాయి. ఇక పోరగాళ్ళు బడికి పోరా రాయరా అంటే చదువును సంకనాకిచ్చి సందుల పూట తిరుగుతుర్రు. ఆ కథ కూడా జరుగుతూనే ఉంది. ఇక మరి ఆడవాళ్ళకు ఇంకేంది అది కుట్టు మిషన్లు. పాపం ఒంటరైన ఆడబిడ్డలు, భర్త లేనోళ్ళు, వితంతువులు, గసంటోళ్ళ కోసం గిసోంటి పని, కుట్టి మిషన్ల పని బాగా అక్కడికి వస్తుంది. ఇక గిట్ల ఇక మరి పోరగాళ్ళకు చదువు వాంబో వీళ్ళ సంసారం పెద్దగా ఉంది. ఏందది ఏం పేరు? తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం వల్ల సంసారం పెద్దగా ఉంది. పోరగాళ్ళకు చదువు ఏదో కళ్ళల్లో అద్దాలు పెట్టి చదువు. నేను కూడా చూసినా, ఇప్పుడు చూసినాక మీరు కూడా. ఇక అలా నవగ్రహాలు ఎట్ట తిరుగుతాయి, ఏంది ఏం కథ, గుండె ఎట్ట కొట్టుకుంటది. అగో ఈ కథ మీద కూడా వీళ్ళు ఇప్పటికీ 22 పాఠశాలలలో వీళ్ళు అంటే ప్రైవేట్ స్కూళ్ళలో కాదు గవర్నమెంట్ స్కూళ్ళలో, అంతేనా? గవర్నమెంట్ స్కూళ్ళకే సర్కారు బల్లె చదివే పోరగాళ్లకు వీళ్ళు ఒక అద్భుతమైన అవకాశం కల్పించిందట. అస్సలు మొత్తం వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎంతమందికి సహాయం చేస్తున్నారు, ఏంది ఏం కథ నేర్చుకుందాము. శతార్థ పెద్ద మనిషి ఎట్టడి సంగతి, రైతులు, విద్యార్థులు, ఆడబిడ్డలు, చదువుకునే పోరగాళ్లకు మీరు ఏ రకంగా సాయం చేస్తున్నారు, ఎట్టడి సంగతి, ఎప్పుడు స్థాపించబడింది మీ సంస్థ? టీడీఎఫ్ అనే సంస్థ 99లో జయశంకర్ గారితో స్థాపించబడింది అమెరికాలో. ఇక్కడ ఇండియాలో తర్వాత టీడీఎఫ్ ఇండియా అని 2007లో స్థాపించబడింది. ఇప్పుడు తాత చెప్పినట్టు టీడీఎఫ్ ఏం చేస్తుంది అని అంటే మన రూరల్ అన్ని సెక్షన్లని ఎట్లా డెవలప్ చేయాలి. ఇప్పుడు చదువు అనుకోండి, సైన్స్ ల్యాబ్ ఆన్ వీల్స్ అని, మన తెలంగాణ బడి అని చదువుకి ఇది చేస్తారు. ఇప్పుడు యూత్ ఉన్నారు, ఇప్పుడు తాత చెప్పినట్టు గంజాయి వాడొద్దని అవేర్నెస్ తీసుకొస్తాము, 5K రన్స్ పెడతాము, దాన్ని యూత్ ఎంపవర్మెంట్ కింద తీసుకుంటాం. మీరు అక్కడ చూడొచ్చు ఆ పైన యూత్ ఎంపవర్మెంట్ అని. తర్వాత కుట్టు మిషన్లతోటి అంటే ఈ విమెన్కి సొంతంగా కాళ్ళ మీద నిలబడటానికి, వాళ్ళంతా వాళ్ళు ఎంతో సంపాదించుకోవడానికి ఈ ట్రైనింగ్ ఇస్తారు, టైలరింగ్ మిషన్స్ తోటి.
దాన్ని విమెన్ ఎంపవర్మెంట్ కింద చేస్తాం, అట్లా వనిత చేయూత అంటాం. తర్వాత ఇప్పుడు అంత మందులు వేసి పండించే పంటల కంటే నేచురల్ పంటలు బెటర్ అని దాన్ని ప్రమోట్ చేస్తాం. పెట్టుబడి తక్కువ అండి, విత్తనాలు ఇస్తాము, దేశీ విత్తనాలు ఇస్తాము, చాలా చేస్తాము. ఈ మిగతా విషయాలు ఇగో మా ప్రెసిడెంట్, టీడీఎఫ్ ఇండియా ప్రెసిడెంట్ రాజేశ్వర్ రెడ్డి తర్వాత కూడా మీకు అందుబాటులో ఉంటాడు. సో రైతులకి జై కిసాన్ కింద, నేచురల్ ఫార్మింగ్ కింద కిసాన్ ఎంపవర్మెంట్ అంటాము. మళ్ళా ఇప్పుడు చాలా మంది మన విలేజెస్లో విమెన్కి అంటే ఈ మన లేడీస్కి వాళ్ళకి క్యాన్సర్ మొత్తం వచ్చిందాకా కూడా తెలియదు. ఏంటంటే ముందే పోయి అక్కడ ఒక స్క్రీనింగ్ క్యాంప్ పెట్టి క్యాన్సర్ ప్రీ స్క్రీనింగ్ అని అంటాం దాన్ని. అట్లా చాలా మంది అది చాలా లేట్ స్టేజ్లకు రాకముందుకే దాన్ని స్కాన్ చేసి మన హాస్పిటల్లో జాయిన్ చేసి అట్లా కూడా హెల్ప్ చేస్తాం. దాన్ని మనం ఆరోగ్య సేవ కింద చేస్తున్నాం. అట్లా మీరు ఇప్పుడు ఇది చూస్తే యువత చేయూత, యూత్ ఎంపవర్మెంట్, వనిత చేయూత, విమెన్ ఎంపవర్మెంట్, జై కిసాన్, కిసాన్ ఎంపవర్మెంట్, ఆరోగ్య సేవ అండ్ తెలంగాణ మనబడి అంటే వెల్ రౌండెడ్గా తెలంగాణకు అన్ని సెక్షన్లని ఎట్లా డెవలప్ చేయాలి అనేది తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అనేది వర్క్ చేస్తుంది. మాకు పెద్ద టీం ఉంది. ఇప్పుడు కార్పొరేట్స్ దగ్గర నుంచి అయినా, ఈ దాతల దగ్గర నుంచి అయినా ఎవరైనా వాళ్ళు ఫండ్స్ ఇస్తే దాన్ని తీసుకొచ్చి ఈ పూర్ని ఎట్లా ఎంపవర్ చేయాలనేది తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం వర్క్ చేస్తుంది. విన్నారు కదా, పూస కూర్చున్నాడు తోసుకోకుండా ఎట్లా చెప్పుకొచ్చిండు. ఇది కథ మొదలవు. మరి ఇంకో కాడిపోతా వాళ్ళ కథ కూడా, వాళ్ళ సంసారం కూడా. ఇక ఇది మొత్తానికి ఇక శిల్పకళా వేదికలో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం వాళ్ళు చేస్తున్న సేవ గురించి మరి ఈ రకంగా చెప్పారు. మరి ఇంకో కాడిపోతా వాళ్ళు కూడా ఏమంటారు, ఏంది ఏం కథ అని చూద్దాము. మీరు చూస్తూనే ఉంటారు, మన చేయండి. వేదికలో అడుగు పెట్టింది. మరి ఇలా మూగ జీవులు అంటే ఆమెకు అమితమైన ప్రేమ. చిన్న సన్న ఇష్టం కాదు. మరి ఇలా ఏం సేవ చేస్తేందుకు వచ్చింది, ఎట్ట సంగతి, ఏం చెప్తుందో ఏం కథ చెప్తాలే, ఎట్ట సంగతి. మరి ఇలా ఇక్కడ శిల్పకళా వేదికలో మరి అనేక ఫౌండేషన్ వాళ్ళు, ట్రస్ట్ వాళ్ళు, పారిశ్రామికవేత్తలు అందరూ వచ్చిర్రు. ఏమనిపిస్తుంది, మీరు ఏం చేద్దామని వచ్చిర్రు వీడికి? చాలా సంతోషంగా ఉంది. ఇవాళ మానవ సేవతో పాటు జంతువుల సేవ కూడా మర్చిపోవద్దు అన్న. పర్యావరణ సంరక్షణ అన్ని మర్చిపోకూడదు కదా, అందరూ కలిసి చేస్తూనే అవుతుందని. కాపాడే మన కన్నా అడవి తల్లి మీద కన్నీరే పెడుతుంటే కనికరమే లేదా? అందుకనే ఓ మనిషి ఈ జీవ వైవిధ్యాన్ని కాపాడుకోమని ఎప్పటి సంతో పోరాడుతుంది తల్లి. అక్కినేని అమల ఎప్పటి సంతో పోరాడుతుంది. ఇలా శిల్పకళా వేదికలో మన నేను కంట్లో పడ్డని గింత రామసకదనంగా చెప్పుకొస్తుంది. ఇంకా సరి మరి ఇంకా నువ్వు ఏం సాయం చేద్దాం అనుకుంటున్నావు? ఇంకా ఇది చాలా బాగుంది. గోంగడి భలే ఉంది. చలి పెట్టదు నాకు. అవును. మరి ఈ గోంగడిపైకే నేను బతున్నా. ఏడ పొద్దుకి ఆడవంతా, ఏడ తెల్లారి ఆడ లేస్తా. ఇదే సమాజ సేవ. నువ్వు మూగ జీవులకు ఏ రకంగా సేవ చేస్తున్నావో నేను సమాజానికి ఇట్లా. ఎవడురా ఓ విద్యార్థి పుట్టగానే పునీతుడు అయినోడు ఎవడు? ఎవడురా ఓ విద్యార్థి ఓట బెరుగని మనిషి ఎన్నడు మహనీయుడే కాలేడు. మునులు, ఋషులు, యోగులు, జ్ఞానులు జీవితంతో పోరాడిన వాళ్ళే. ఎందుకురా కాసింత చింతకే ఇంతలో అంతగా చితికిపోతావు? నీ మనసులో మలినము కడిగేస్తే, నీ తనువులో పిరికిని వదిలేస్తే, ఎదురొడ్డి నువ్వు అడుగేస్తే ఎదురవ్వునురా నీకు శుభమస్తు. విజయము నీదేరా, నమస్తే విజయము నీదేరా. ఎవడురా ఓ విద్యార్థి పుట్టగానే పునీతుడు అయినోడు ఎవడు? ఎవడురా ఓ విద్యార్థి ఓట మెరుగని మనిషి ఎన్నడు మహనీయుడే కాలేడు. ఎటు మీ పాట నేనే రాసిన మీకోసం. గింతదానికి గంతదానికి ఇంకా నా పని అయిపోయింది. నేను ఫెయిల్ అవుతట్టున్నా. మా ఏమంటారో, మా అమ్మ ఏమంటుందో, మా దోస్తుగాళ్ళు ఏమంటారో, ఏమనుకుంటారో ఏం కొత్తగా అయిపోయింది నా పని. అంటే 10 ఫెయిల్ అయినా చైనా జాక్మా ఈ ప్రపంచాన్ని జయించిండు. కాళ్ళు లేని అరుణిమ సినిమా ఏమెక్కింది? ఎవరెస్ట్ శిఖరం ఎక్కింది. కాళ్ళు లేకపోయినా అంటే పట్టుదల, సంకల్పం. ఏమంటున్నా? అంధుడైన బొల్ల శ్రీకాంత్
కండ్లు లేని బొల్ల శ్రీకాంత్ ఇలా వేల మందికి ఆయన ఉపాధి కల్పిస్తుండు. అంటే ఆయనలో ఉన్న సంకల్పం, ఆయనలో ఉన్న ఒక పట్టుదలను నమ్ముకో, సంకల్పంతో ముందడిగయ్యి నువ్వు సాధించండి ఏది లేదు ఈ భూమి మీద. సరేనా? ఇక మరి ఇక్కడ అంతా చదువుకునే మా మనవరాలు కలిసిరు. వీళ్ళకు ఏదో ఈ పాటతోటి ఒక ఎనర్జీ రావాలని ఈ రకంగా ఒక చిన్న పాట పాడిన వాళ్ళ. దక్షిణ భారతదేశము పెద్ద ఏంది సిఎస్ఆర్ కలయిక. మరి వీళ్ళు బయటకు పోక ఈడ అంట పెట్టిర్రు. ఏం సంగతి? ఏదో డ్రెస్ వేసుకుర్రు. డ్రెస్ సంగతి ఏంది, ఇలా చదువు సంగతి ఏంది అడుగుదాము. ఎట సంగతి ఏంది, ఏం కదా? Hindustan Scouts and Guides. So this basically teaches us discipline between others and teamwork. అంటే వేరే వాళ్ళతో ఎట్లా పని చేయాలి డిసిప్లిన్ గా, వేరే వాళ్ళకి ఎట్లా కేర్ చేయాలి అలా. అయితే బయటికి సెలవు పెట్టి వచ్చిరా? అంటే విత్ పర్మిషన్స్. ఏం పేరు తాత? తనిష్. ఏం చదువుతున్నావు చదువు? నైన్త్ గ్రేడ్. అమ్మో 9th అంటే 9ఆ? 9 అంటే 9. yes sir. దీనికి తెలుగు సగం రావట్లేమే. ఎక్కడికి కోజాగా తెలంగాణ కాదా ఎట్లా? ఏ ఊరు? ఆంధ్ర. ఎట్లా సంగతి మరి? ఇలా బడి స్పీడ్ ఇడికి వచ్చినావు, ఏం చేస్తున్నావు ఇక్కడ? మార్చ్ ఫస్ట్ చేయడానికి వచ్చాను. అదే వచ్చిన వాళ్ళకు పెద్ద వాళ్ళకు పూలమాల ఇచ్చి పూలు వాళ్ళకు చేతులు పెట్టి మీరు స్వాగతం పలుకుతారా ఎట్లా? ఆహా, డప్పులు కొట్టి. అమ్మని సాగిరంగా ఇదా కథ? ఏం చదువుతున్నావు? 7 దాకా బోధ ఇల్లే కాళ్ళ లోపడి పోయి ఇల్లే టిఫిన్ చేయలే? తిన్నంట. ఏది మరి ముఖం అంతా చిన్నపోయింది, అంత వన్య తప్పింది ముఖం అంతా. కలకల లేవు. ఆ సంవత్సరం ఎట్టు నవ్వుతుంది, బిరుగా తినొచ్చింది. ఇది ఇక మా మనవరాళ్ళతోటి వాళ్ళు ఒక్క పూట ఇక ఈ రకంగా వచ్చి ఇక దక్షిణ భారతదేశం పెద్ద సిఎస్ఆర్ కలయికలో వీళ్ళు కూడా భాగస్వాములు అయ్యిర్రు. మో కోజాగా చెప్పు మనవరాల, ఏం పేరు నీ పేరు? అంశు. ఏం పని చేస్తావు? నేను స్టూడెంట్, విద్యార్థిని. విద్యార్థివేనా? ఏం చదువుతున్నావు చదువు? 7th. ఎట్టు చదువు? బాగుంది. మరి గంతదానికి మార్కులు తక్కువ రాగానే అయ్యో ఇక అయిపోయింది నా పని అని అనుకుంటున్నావా? ధైర్యంగా ముందడిగేస్తున్నావా? ధైర్యంగా ముందడిగేస్తున్నా. ఇది కథ. ర్యాంకులు మార్కులు కావుర ముఖ్యం, నిప్పు రవ్వల జ్వలించు నిత్యం, నిరాశ నిస్పృహ చేరనీయకు నీ చెంతకురా, వీర హనుమాను తీరుగా నీలో శక్తి దాగుందిరా. అంతేనా? అంతే. అట్లా ఆ రకంగా నమ్మి ముందడు చేస్తే రేపు నువ్వు కలెక్టర్వే అవుతావు, ఇంజనీర్వే అవుతావు అని అవుతుంది మా మనవరాలు. అవుతావా? కలెక్టర్ అవుతావా? ఏం కావాలన్నది నీకు? డాక్టర్. నీకేం కావాలన్నది? ఇంకా చూడలే ఏమి. ఇంకా ఏమో డిసైడ్ చేయలే. ఇక వాళ్ళ అయ్యో వాళ్ళ అమ్మ చెప్పాలి నీకు. డాక్టర్. నువ్వు పైలట్. అమ్మో ఏమన్నా నడుతుందట. నువ్వు? కలెక్టర్. ఇంకా ఏం డిసైడ్ కాలే. అయ్యో మా ఈ మనవరాలు ఇవాళ ఊరి పోదామంటే రేపు పోదాం అంటది. అగో గట్ల ఉంది మా మనవరాల సంగతి. నువ్వేమైదాం అనుకుంటున్నావు? డాక్టర్. లాయర్. సమాజ సేవ. ఇది కథ. ఇక మరి వీళ్ళు దక్షిణ భారతదేశం పెద్ద సిఎస్ఆర్ కలయికలో భాగస్వామ్యమై మన ANN తోటి ఇగో ఈ చదువుకునే పిల్లలకి ఈ రకంగా ఆంబాయం ఎలా పోసుకోరులా. ఇంకా లోపలికి కూడా పోదాం. ఇంకా కథ మాత్రం ఏదో చెప్తా, మీరు చూస్తూనే ఉండరు మన ANN. అరకసేత బట్టి అరసేతి గీతాలు అరిగిపోతున్నాయి పేదోళ్లకు, మంది కొంపలు ముంచి అక్రమ ఆస్తులు పెరిగిపోతున్నాయి లీడర్లకు. కొంతమంది రాజకీయాలకు ఎందుకు వస్తారు? కూర్చొనాల మూటకు. కానీ ఈ కోజాగా గుమ్మడి నర్సనా మాజీ ఎమ్మెల్యే ఖమ్మం ముద్దుబిడ్డ. కానీ నర్సనా నువ్వు రాజకీయాలకు వచ్చి 10 పరక ఏం భూమి జాగా ఏం సంపాదించుకోలేదట. ఏంది ఈ గందరగోళము? తాత సంపాదించింది 2 ఎకరాలు ఉన్నది. తాత సంపాదించింది అంతే. ఇక అంతే. ఎమ్మెల్యే ఏకైనా కూడా జనాన్ని ఎత్తిన చేతులు పెడితే ఏకైనా కాదు.
చాలా సంపాదిస్తాం. కానీ అందరూ నీ లెక్క నియతిగా ఉంటే ఎప్పుడో బాగుపడే ఈ దేశం. అట్టుండాలని కోరుకుంటాను నేను. ఆ, నా కోరిక అది. మరి ఇప్పుడు ఇప్పుడు వచ్చే నాయకులకు జర్ర ఒక మాట చెప్పి నిన్ను చూసైనా మారాలే, పాపం పేదోళ్ళ కన్నీటి బొట్లే ఏరులై పారుతున్నాయి. నేను రోజు చేసేది అదే పని. అంతేనా? ఆ, ఆ, చెప్తాను కానీ ఇంటోడు లేడు, అమ్మా. పట్టించుకుంటోడు లేడు. ఎక్కడ సంగతి మీరేం తయారు చేస్తుర్రు? మరి మీరే ఏ రకంగా జనాలకు ఉపయోగం చేస్తుర్రు? మేము వచ్చేసి గవర్నమెంట్ స్కూల్లో సిఎస్ఆర్ తరఫున గవర్నమెంట్ స్కూల్లో స్టెమ్ ల్యాబ్లు పిల్లల కోసము చేసిస్తాం. అంటే పిల్లలు మామూలుగా చదువుకుంటారు కదా, టెక్స్ట్ బుక్ లో ఉన్నట్టు వాళ్ళకి అర్థం కావు, టీచర్లు చెప్తారు వాళ్ళు అర్థం చేసుకోలేరు. మేమేం చేస్తామంటే ప్రాక్టికల్ గా వాళ్ళ చేతికి ఇచ్చి మోడల్స్ ని 6 to 10 దాకా ఇదో మీరు ఈ సబ్జెక్ట్ చెప్తా అంటే ఆ మోడల్ తీసుకెళ్లి పిల్లల చేత చేపించి వాళ్ళకి అర్థమయ్యేలాగా మేము టీచింగ్. ఇది ఒక మోడల్. అది ఇన్సులేటర్ కండక్టర్ అని చాప్టర్ ఉంటుంది, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. మన టీచర్స్ ఏం చెప్తారు, ఊరికే చెప్పేస్తారు ఇన్సులేటర్ అంటే కరెంట్ వెళ్ళదు, కండక్టర్ అంటే కరెంట్ వెళ్తుంది ఆ మెటీరియల్. ఇప్పుడు పిల్లలకి ఇది ఇస్తే వాళ్ళే చెక్ చేస్తారు వేరియస్ మెటీరియల్స్ ని. ఇప్పుడు మన బాడీలో కరెంట్ వెళ్తుందా లేదా, వెళ్తుంది కదా, అది చెక్ చేయాలంటే ఇలా లైట్ వస్తే కండక్టర్ అని, వస్తే కండక్టర్ అని. ఇప్పుడు ఈ పేపర్ లో కరెంట్ వెళ్తుందా లేదు, ఇలా ఇస్తే వెళ్ళదు. వాటర్ లో పెడితే కూడా ఇది వర్క్ అవుతుంది. అలా ఇలా మోడల్స్ ఇస్తాం మేము గవర్నమెంట్ స్కూల్స్ లో. ప్రాక్టికల్ గా అర్థమయ్యేదానికి మేము ఇలా మా తరపున గవర్నమెంట్ స్కూల్లో స్టెమ్ ల్యాబ్లు చేస్తాం. మన హైదరాబాద్ లో 100 స్కూల్ ఉన్నాయి, తెలంగాణలో 150 స్కూల్ దాకా చేసాం ఆల్రెడీ. మన హైదరాబాద్ లో ప్రతి ఒక్క ఏరియాలో 10 స్కూల్ దాకా ఉన్నాయి. మార్పు వస్తుంది అయితే వస్తుంది. ఏంటి మీ సంస్థ పేరు ఏంది? ఎక్స్పెరీ ఫన్. ఇది మన స్టెమ్ ల్యాబ్ ఇలా ఉంటుంది. ఇలా 80 మోడల్స్ ఉంటాయి. ఇలా 80 మోడల్స్ ఉంటాయి. వాళ్ళు ఏం చదువుతారో క్లాస్ లో, ఏం టీచర్ వాళ్ళ సబ్జెక్ట్ లో ఏం ఉంటుందో అది మోడల్ ప్రకారం మేము ఇస్తాం. వీళ్ళ సంసారం ఇట్లా ఉంది. అదే తాత, ఇప్పుడు మీరు మీ కంపెనీ పేరు ఏంది? మీరు జనాలను ఏ రకంగా ఆదుకుంటారు? ఇదేమంటే ఇది ఎన్జిఓ 40 years దగ్గర ఉన్నారు, అన్ని జగల్లో సేవ చేస్తున్నారు. ఇప్పుడు అక్కడ చూస్తే అన్ని జగలో సేవ చేస్తున్నారు. ఫస్ట్ వన్ ఆర్టిఫిషియల్ లింబ్, ఎందుకంటే ఇప్పుడు యాక్సిడెంట్ అయిపోతే బర్త్ నుంచి లెగ్ కావాలంటే ఆర్టిఫిషియల్ లెగ్ కూడా ఇస్తారు. నెక్స్ట్ డయాలిసిస్ అంటే అన్ని ఫ్రీగా, 1 రూపాయి కాదు. ఇప్పుడు 2 lakhs ప్లస్ డయాలిసిస్ చేశారు, 50 కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేశారు, అన్ని ఫ్రీ చేశారు. నెక్స్ట్ అన్ని డెంటల్ కేర్, మొబైల్ డెంటల్ కేర్, ఎందుకంటే విలేజ్ లో డెంటల్ ఏం చూపలేదు, ఫ్రీగా దొరుకుతుంటే అన్ని వస్తారు. డెంటల్ మొబైల్ యూనిట్ ఉంది, మొబైల్ యూనిట్ తీసుకుని వెళ్ళి అన్ని ఫ్రీగా ఇస్తున్నారు. ఇప్పుడు ముసలి పనులు పెడతారా? పెడతారు, ఫ్రీగా పెడతారండి. వచ్చేయండి, బెంగళూరు వచ్చేస్తే ఫ్రీగా వచ్చారండి. బెంగళూరు ఎక్కడ? బెంగళూరు ఊళ్ళో ఉన్నాడు, గొర్రెలు బార్లు ఆ పాట పోలే ఇచ్చిపెట్టి బెంగళూరుకి వస్తారా? ఇక్కడ లేదా, పట్నం లేదా? ఇక్కడ ఫండ్ వచ్చేస్తే హైదరాబాద్ లో వచ్చేస్తారండి. నెక్స్ట్ మీరు తీసుకుపోతారా? మరి వాళ్ళే రావాలా టికెట్ పెట్టుకొని? అది చూసాలా ఏమి చేయాలి అంటే అది చూసాలా. నెక్స్ట్ ప్రాజెక్ట్ అంటే శిక్ష, ఎడ్యుకేషన్, ఎందుకంటే అభి కేరళ అదర్ స్టేట్స్ అని ఎడ్యుకేషన్ ఇస్ ప్రయారిటీ, లిటరసీ రేట్ చెక్ చేస్తున్నారు. ఇది కూడా అర్బన్ డెవలప్మెంట్, రూరల్ డెవలప్మెంట్ ప్రోడక్ట్. నెక్స్ట్ వీ హ్యావ్ బ్లడ్ డొనేషన్, ఎందుకంటే తలసీమియా అన్ని కేసులో బ్లడ్ కావాలంటే తొందరగా రాలేదు, సో బ్లడ్ డొనేషన్ చేస్తే అన్ని బ్లడ్ డొనేషన్ మేజర్ డొనేషన్. నెక్స్ట్ ఇంట్లో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ అంటే రీహాబిలిటేషన్, అందులో ఫారిన్లో రోబోటిక్ థెరపీ వస్తుంది కదా, ఎందుకంటే స్పైనల్ కార్డ్ ఇంజరీ లేకపోతే వాక్ చేయలేదంటే అన్నీ ఏం చేస్తుంది, తొందరగా ఫారిన్ వెళ్ళాలా, సో డబ్బులు లేదు. సో ఇక్కడ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్ ఎక్విప్మెంట్ ఎక్కువ వచ్చేస్తే అన్నీ కూడా ఇక్కడే దొరుకుతుంది. సో పువర్ పేషెంట్ కూడా పువర్ దగ్గర అడ్వాంటేజ్ చేస్తాడు.
ఇక మొత్తానికైతే కేఎం వైఎఫ్ అని ఇక మరి ఈ పిల్లగాళ్ళు ఈ రకంగా మరి ఇక జనాలకు అక్కడికి వచ్చే పనులు చేసుకుంటూ పోతున్నాడు అనులా. చెప్తా మరి మీ సంస్థ పేరేంది, మీరు ఏ రకంగా సమాజానికి అక్కడికి వస్తారు? మేము సత్యసాయి ట్రస్ట్ ఫర్ యూనివర్సల్ వెల్, సత్యసాయి దివ్యామృతం. సత్యసాయి అని పేరినంగానే మీకు తెలిసి ఉంటుంది ఏంటంటే అన్ని ఫ్రీగా ఇచ్చేదే సత్యసాయి బాబా. ఆ ట్రస్ట్ తరఫున సత్యసాయి దివ్యామృతం అని ఒక ఫ్రీ క్యాన్సర్ హాస్పిటల్, ఫ్రీ డయాలసిస్ సెంటర్. ఈ రోజులలో క్యాన్సర్ వచ్చింది, ఒక పేషెంట్కు డయాలసిస్ వచ్చింది, ఇంకేదైనా వచ్చింది, బాధలు వచ్చిందంటే మొత్తం కుటుంబం అంతా ఇదైపోతుంది. కాబట్టి భగవంతుడి అనుగ్రహంతో మేమంతా చేసేది ఏంటంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ వచ్చిన వాళ్ళకు భోజనం, ఫుడ్, అకామిడేషన్, వాళ్ళు ఉండడానికి కానీ, వాళ్ళకి మందులు కానీ, వాళ్ళకి ఆపరేషన్ కానీ, వాళ్ళకి ప్రతిదంతా ఫ్రీ ఇవ్వడానికి సత్యసాయి దివ్యామృతం అని ఒక కార్యక్రమం ఒక హాస్పిటల్ నిర్మించి విశాఖపట్నం దగ్గర, విజయనగరం జిల్లా, విశాఖపట్నం జిల్లా, అటు కాకినాడ, ఇటు పాడేరు, అన్ని జిల్లాల మధ్య. తెలంగాణ లేదా? తెలంగాణలో బీబీనగర్లో స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మన దగ్గర ఇక్కడ హైదరాబాద్లో డయాలసిస్ సెంటర్ కూడా నడుస్తుంది, విజయవాడ దగ్గర ఒక డయాలసిస్ సెంటర్ నడుస్తుంది. ఇవన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ముందు బీబీనగర్లో ఇంకొక హాస్పిటల్ కూడా వస్తుంది. ఇట్లా ఓవరాల్ ఇండియా వైడ్ 18 క్యాన్సర్ హాస్పిటల్ కట్టి అందరికి ఫ్రీ సేవ చేయాలని ఒక సంకల్పంతో. ఇంకో మాట ఎంత అంటే ఇప్పుడు ప్రతి ఇంటింటికి బీపీ షుగర్లు పేషెంట్లు పెరిగిపోతారు. మరి అసంటోళ్లకు మీ సంస్థ ద్వారా ఏమైనా సాయం చేస్తుర్రా? ఇప్పటి వరకు 32,000 మందికి బీపీ షుగర్లు అన్ని టెస్ట్ చేయడం జరుగుతుంది. ప్రతి వారానికి ఒక 2 బస్సులు ఉంటాయి మావి. ఆ బస్సులు ప్రతి పల్లెటూరికి, ఎక్కడికైతే కొండ ప్రాంతాలలో బయటికి రాలేరో అలాంటి ప్లేసులలోకి వెళ్ళి వాళ్ళకి 7 డిపార్ట్మెంట్స్ డాక్టర్స్ అక్కడికి వెళ్ళి టెస్ట్ చేయడం జరుగుతుంది. ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా వారానికి ఒకసారి వాళ్ళకి మందులు అన్ని ఉచితంగా అందించడం జరుగుతుంది. మందులు కూడా ఇస్తురా? తప్పకుండా. ఒకసారి స్వామి పేరు పెట్టుకొని సత్యసాయి బాబా అని పెట్టుకొని పిలిచినప్పుడు వాళ్ళకి ఒక 4 రోజులు కాదు, ఎప్పుడు మందులు ఎవ్రీథింగ్ అన్ని వాళ్ళకి ఫ్రీ. మొబైల్ వ్యాన్స్ ఉంటాయి, అది ప్రతి వారం ప్రతి ఊరు వెళ్తుంది. వెళ్ళిన తర్వాత మళ్ళా నెక్స్ట్ మంత్ మళ్ళీ అదే టైంకి మరీ వెళ్తుంది వాళ్ళకి కనుక్కోవడానికి. తెలంగాణ అడుగు పెట్టలే ఇంకా. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ లాగా ఇప్పుడు ఆంధ్రలో చేస్తున్నాము, అది అయిపోయిన తర్వాత తెలంగాణ సైడ్ కూడా వస్తుంది. హాస్పిటల్ అక్కడ కడుతున్నాము, ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తున్నాము, అక్కడ కడుతున్నాము. ఇది ఇక్కడ నెక్స్ట్ ఇంకొక 5-6 months లో ఇక్కడికి కూడా వస్తుంది. గిదుల మొత్తానికి వీళ్ళు మానవ సేవే మాధవ సేవ అన్నట్టుగా మరి ఈ రకంగా పాపం ఇవాళ రేపట్ల మరి అడమైన మందుల కూడా తిని మాయ రోగాలు దాపరం అవుతున్నాయి. ఇక క్యాన్సర్ బీమార్లు కూడా ఇప్పుడు పాపం పేదోళ్ళు దాఖాన పోయి చూపించుకున్నామంటే వాళ్ళకు స్తోమత ఉంటుంది. అసలు చూపించుకోవాలన్న సోయి కూడా ఉంటుంది వాళ్ళకు. ఎందుకంటే వాళ్ళకు పొద్దున్న లేచే పని 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 అని రెక్కలు ముక్కలు చేసుకొని మరి వసవస అని వాళ్ళు కష్టపడతారు, చెమట తీస్తారు. కాబట్టి పాపం గసంటోళ్లకు మరి గిసవంటి స్వచ్ఛంద సంస్థ బాగానే సాయం చేస్తుంది అనేది మరి వీళ్ళు చెప్పుకొస్తారు. ఎవరైనా ఈ క్యాన్సర్ బీమారు ఉన్నోళ్ళు, ఇంకే ఏదైనా బీపీ షుగర్ పేషెంట్లు కూడా ఈ ఏంది మీదే శ్రీ సత్యసాయి దివ్యామృతం సూపి పిల్లగా శ్రీ సత్యసాయి దివ్యామృతం గూగుల్లో కొట్టి వస్తుందా? మరి ఒక్కసారి ఆ కథ మాత్రం ఏందో మీరు చూసుకుంటే అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ అవసరం పడితే అక్కడ 4 రోజులు ఉండొచ్చు. ఉండడానికి అకామిడేషన్ ఫ్రీ, ఉన్నన్ని రోజులు వాళ్ళకి భోజనం ఫ్రీ. వాళ్ళ ఆనందంగా ఏదైనా మనసు బాధ ఉన్నా కూడా అక్కడ రావచ్చు, అక్కడ ఉండొచ్చు. ప్రశాంతమైన వాతావరణం, అక్కడ ఒక నరసింహస్వామి దేవస్థానం ఉంటుంది, ఆ టెంపుల్లో దర్శనం చేసుకోవచ్చు. అక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. ఆనందంగా వాళ్ళు ఒక 4 బట్టలు పట్టుకొని వస్తే చాలు. చెప్పినగా ఏంది ఏం కథ మరి ఏంది నీ సంసారం ఏందన్నట్టు? సో మేము బయోగ్యాస్ ప్లాంట్ ఇన్స్టాల్ చేసి బయోగ్యాస్ ప్రొడక్షన్ చేసుకొని మళ్ళీ వాళ్ళకు ఆ బయోగ్యాస్ వాడేటట్టు చేస్తామన్నమాట. సో మన ఉస్మానియా యూనివర్సిటీలో రోజుకు 2 ton per day ఫుడ్ వేస్ట్ అనేది జనరేట్ అవుతుంది. ఆ ఫుడ్ వేస్ట్ని మేము మళ్ళీ బయోగ్యాస్ కన్వర్ట్ చేసి మళ్ళీ వాళ్ళు కుకింగ్ పర్పస్ వాడేటట్టు ఎల్పిజికి రీప్లేస్మెంట్గా మా బయోగ్యాస్ని వాడుతున్నాం అనమాట. ఇది కథ. ఇదంతా అదేనా? ఇది మన బయోగ్యాస్ ప్లాంట్ ఎట్లా ఆపరేషన్ చేస్తారు ఏంది అది ఉంటది అనమాట. సో మనం ఫస్ట్ బయోగ్యాస్ ని వేస్ట్ వచ్చేదాన్ని క్రషింగ్ చేసి స్లరీగా చేస్తాం. ఆ తర్వాత మనం ఒక డైజెస్టర్ లో పంపించి బయోగ్యాస్ అక్కడ జనరేట్ అవుతుంది. ఆ జనరేట్ అయిన బయోగ్యాస్ ని బెలూన్స్ లోకి స్టోరేజ్ చేసుకొని ఆ తర్వాత ఆ బయోగ్యాస్ ని కుకింగ్ పర్పస్ కోసం కిచెన్ లకు పంపిస్తాం అనమాట. మేము పైప్ లైన్ మేమే పెట్టుకో మొత్తం ఇన్స్టాలేషన్, ఫ్యాబ్రికేషన్ మొత్తం మేమే చేస్తాం అనమాట. సో మా కంపెనీ అహూజా ఇంజనీరింగ్ సర్వీస్ సో ఉప్పల్లో ఉంది, ఐడిఏ నాచారంలో ఉంది అనమాట. ఈ పిల్లగాని సంవత్సరం ఈ రకంగా ఉంది. ఇంకా లోపలికి పోదాం. ఇక మరి వీళ్ళ సంవత్సరం ఏందో అరుచుకుందాం. ఇక కనుకనేమి రామ రామ
దేవా దేవా అని ఇంటికాడ కొంతమంది అంటుంటారు, ఏది దేవుడా నాకు చెప్పలేని పరీక్ష పెట్టినావు, ఏది నా బాధ ఎట రాసేవయ్యా జాలి లేని బ్రహ్మ నా రాత అని ఈ రకంగా కొంతమంది ఆంబాయం వెళ్ళబోసుకుంటారు. ఎందుకంటే పాపం వాళ్ళకు ఓ కూర్చోరాదు, నిలబడరాదు, ఏం చేద్దామన్నా కానీ వాళ్ళకు పాపం శరీరం సహకరించదు. అంటే అర్థమైందా? కండరాల క్షీణత అంతేనా? నాకు గాడితోటి మరి సౌలం బాధలు పడుతున్నకు గిల్లె చేస్తున్నట్ట మీరు సంసారం ఏందో అరుచుకుందాం. చెప్పమ్మా, ఏం చేస్తారు మీరు, ఏం సంగతి? ఇది కండరాల క్షీణత అన్నది ఒక జెనెటిక్ డిజార్డర్. ఇది కొంచెం జెనెటిక్స్ ఉంటుంది, కొంచెము ఫస్ట్ టైం వస్తుంది కొంతమంది ఫ్యామిలీస్లో. రకరకాలు ఉన్నాయి కండరాల క్షీణత టైప్స్ ఉన్నాయి అనమాట. డుషెన్ మస్కులర్ డిస్ట్రఫీ, బెక్కర్ ఫేషియల్ మస్కులర్ డిస్ట్రఫీ, లిమ్బ్రిల్ అని చెప్పి రకరకాలు ఉన్నాయి. కొంతమందికి చిన్నప్పుడే వస్తుంది, 2 ఏళ్ళకే తెలుస్తుంది, కొంతమందికి పుట్టుతో తెలుస్తుంది. చిన్నపిల్లలకి తెలిసినప్పుడు ఏమవుతుందంటే ఒక 10 ఏళ్ళు వచ్చేసరికి వీళ్ళకి నడక ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే కండరం క్షీణిస్తుంది, ఏజ్ పెరుగుతున్న కొద్దీ కండరం క్షీణిస్తుంది కాబట్టి పిల్లలు నడక ఇది అవుతారు. కొంచెం పెద్దగైన కొద్దీ మిగతా అవయవాలన్నీ బాడీలో ఇదైతాయి, అందుకు వాళ్ళకి ఇంకా బెడ్ రిడెన్ అయిపోతారు. మరి మీరు ఏమైనా నోటి మాట సాయమేనా, ఇంకేమైనా చేస్తారా? అందరికీ కొంచెం అవేర్నెస్ క్రియేట్ చేస్తాం, అందరికి చెప్తాము. ప్లస్ ఎవరైనా కొంతమంది ఉంటారు దీంట్లో అన్నం గ్రాసరీస్ కొంచెం డబ్బు లేని వాళ్ళు ఉంటారు, బీపీఎల్ ఫ్యామిలీస్ ఉంటారు, పేదలు ఉంటారు, వాళ్ళకి మెడిసిన్స్ ఇవ్వడము. ఈ పర్టికులర్ డిజీజ్తో ప్రాబ్లంలో ఫేస్ చేసిన పిల్లలు ఉన్నారు, వాళ్ళని చదివించడం, చదువుకుంటామంటే మందులు సప్లై చేస్తాము. డైరెక్ట్గా స్కూల్స్కి కాలేజెస్కి వాళ్ళు చదువుకుంటామంటే కనుక వాళ్ళకి వీల్ చైర్స్ ఇస్తాము, వాళ్ళు స్కూల్స్కి వెళ్ళి చదువుకునేటట్టు ఫీజులు కట్టడము. మళ్ళీ మెడిసిన్స్ ఎవరికన్నా, ఇంకో కొంతమందికి ఎక్విప్మెంట్ ఇస్తాం. ఎక్విప్మెంట్ అంటే వీల్ చైర్ కావాల్సి వస్తుంది, నడక ఉండదు కాబట్టి నడవలేరు కదా, ఈడ నుంచి అక్కడికి వెళ్ళాలంటే వీల్ చైర్ ఉంటే వెళ్ళగలుగుతారు, వెళ్ళొస్తారు, వీల్ చైర్ ఇస్తాం. కొంతమంది కొంచెం పెద్దగైన పిల్లలకి శ్వాస ఆడదు, కండరం క్షీణిస్తుంది కాబట్టి శ్వాస ఆడడం, ముందు గాలి తీసుకోవడం, ఊపిరి తీయడం కష్టమవుతుంది, వాళ్ళకి బైపాప్ మెషిన్ అని ఇస్తాం. ఆ బైపాప్ మెషినే కొంచెం వాళ్ళకి హెల్ప్ చేస్తుంది, లైఫ్ ఇవ్వదు అంటే ఏమో మిరాకిల్ ఏం చేయదు కానీ కొంచెము సపోర్ట్ సిస్టమ్ అంటాం అనమాట. ఆ సపోర్ట్ సిస్టమ్తో బైపాప్ మెషిన్స్ ఇస్తాం. ఇంకెవరికైనా టెస్టింగ్ చేసుకోలేరు అంటే ఇట్లా ఉంది ప్రాబ్లమ్, టెస్ట్ చేసుకోలేరు, బ్లడ్ రక్త పరీక్షలు చేసుకోలేమంటే వాళ్ళకి హెల్ప్ చేస్తాం. కొంతమంది ఏమంటారంటే మేము డాక్టర్స్ కొంచెం సేపు అయిన తర్వాత వీళ్ళకి ఏమైందంటే కొన్ని ఏళ్ళు అయిన తర్వాత దగ్గలేరు, దగ్గి అవన్నీ చేయలేరు అనమాట. అలాంటి వాళ్ళకి ఎక్కడ ఏమైతే ఉపశమనం వస్తుంది అది, ఎందుకంటే దీనికి క్యూర్ లేదు, ఒక మందు అనేది లేదు కాబట్టి ప్రివెన్షన్ చేసుకోవాలి, మేనేజ్మెంట్ చేసుకోవాలి. ఎంతమంది వచ్చినా కానీ కాదని కూడా సాయం చేస్తారా? ఎంతమంది వచ్చినా అంటే ఇప్పుడు మా శక్తి సామర్థ్యం మేము చేస్తాము, మా వల్ల కాలేదంటే ఇక వీళ్ళు చేస్తారు, వీళ్ళు అట్లా చెప్పడానికన్నా చెప్పేదని ఉండాలి, చెప్పాలని ఉండాలి కదా. ఇట్లా ఒకటి ఉన్నది, గ్రహించుకోండి, తెలుసుకోండి, మళ్ళీ రాకుండా చూసుకోండి అని. మీరు ఎంతమందికి సాయం చేశారు ఇప్పటికి కండరాల క్షీణత వాళ్ళకు? ఒక 3000 మంది దాకా చేసినాం. అంటే ఇది ఇంట్లో అన్ని ఉంటాయి, మనము రక్త పరీక్షలకు సాయం చేసినాము, క్యాంపులు పెట్టుకున్నాము, ఆర్ వాళ్ళకి ఏమైనా గ్రాసరీస్ మంత్లీ ఏమైనా నిత్యావసర సరుకులు కావాలంటే అవి ఇస్తున్నాము. 2-3 చదువుకుంటామన్నారు, వాళ్ళకి ఫీజులు కడుతున్నాము. ఎంతవరకు చేయగలుగుతామో యాజ్ తల్లిదండ్రులుగా. ఈ సంస్థ ఏంటంటే తల్లిదండ్రులు, సఫరర్స్ ఎవరైతే వ్యాధి బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ కలిసి పెట్టుకున్నాం అనమాట. కలిసి పెట్టుకొని ఎక్కడ ఎంతవరకు చేయగలుగుతాం, అంత మనం ఏం చేయలేము, అంత మన వల్ల కూడా కాదు, ఎంతవరకు చేయగలం, మన సాయశక్తులు ఎంత ఉంటే అంతవరకు వెళ్ళి మా శక్తి మేరకు. ఎవరైనా పిల్లలు అయ్యో అనుకుంటారు, వాళ్ళకి కొంచెం మాట సాయం, ఒక 10 నిమిషాలు మాట్లాడితే కొంచెం తేలిక పడతారు వాళ్ళు తల్లిదండ్రులు. ఆర్ఎల్స్ ఇంకేమైనా సాయం కావాలి, ఎంతవరకు చేయగలుగుతామో ఆర్ వీళ్ళు చేస్తారు, అక్కడికి వెళ్ళండి అని చెప్పి అది మేము చేస్తున్నాం అనమాట. ఇప్పుడు ఇక్కడ పెట్టింది కూడా అవేర్నెస్ కోసమే, 10 మందికి తెలిస్తే వచ్చే సంవత్సరం, వచ్చే 5 ఏళ్లలో ఇంకొకరు రావద్దు అన్న ప్రయత్నమే. పైవాడి లీల ఆయన ఏం చేస్తారో మనకు తెలియదు కానీ మన ప్రయత్నం, మానవ ప్రయత్నం మనం ఏం చేయొచ్చో అది చేయడానికి ఇది పెట్టినాం అనమాట. ఇది మేము చేస్తున్న ప్రోగ్రాము. నాకు కొడుకున్నాడు, మేమందరం కూడా ఎవరో ఒక కేర్ గివర్స్. ఈయన నా ఫ్రెండ్ లాగా, ఈయనకి 2 పిల్లలు ఉన్నారు సేమ్ ప్రాబ్లంతో. ఇది పెట్టింది కూడా మేము ఎవరైనా సహాయం చేయడానికి. ఇప్పుడు ఎవరైనా సాయం చేస్తే ఆ సాయం తీసుకొని మేము ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళకి సాయం చేద్దామని మేము అందరం కూడా అట్లనే ఉన్నాం అనమాట. ఒక పక్కన పని చేసుకుంటా, ఇల్లు చూసుకుంటా ఇది చేస్తున్నాం. కొంతమంది కంపెనీస్లో పనిచేస్తున్నారు, ఈ సార్ కూడా పనిచేస్తున్నారు. ఈయనకి 2 పిల్లలు ఉన్నారు. ఈయన ఆల్రెడీ సఫర్, ఈయనకు ఒక టైప్ ఆఫ్ మస్కులర్ డిస్ట్రఫీ, కండరాల క్షీణత ఒక టైపు. నించుంటే కనిపిస్తుంది, కూర్చున్నాడు కాబట్టి మేము కూర్చోమన్నాము, కొంచెం ఇట్లా పొట్ట ముందుకు వస్తుంది అనమాట. అగో అట్లా రాసింది కదా, నిలబడు కూర్చోడం కష్టమే. అంతేనా? ధీర పిల్లగా అరే ఇట్లాంటి వాళ్ళకా పట్టు ఉండదు పాపం, చిన్నగా తాత. అరే
ఇక్కడ మీకు చూడడానికి అవునవును అవునవును. చెప్తా ఇది నీకు పుట్టుకతోనే వచ్చిందా మధ్యలో? లేదు, నాకు 17 ఏళ్ళప్పుడు వచ్చింది ఈ ప్రాబ్లం. అప్పటి వరకు మంచిగానే ఉండేవాడిని, మెల్లమెల్లగా ఇది పెరుగుతూ వచ్చింది. ఇంతకు ముందు నేను వాకింగ్ చేసేవాడిని, రన్నింగ్ చేసేవాడిని. ఇప్పుడు స్టెప్స్ ఎక్కలేను. స్టెప్స్ ఎక్కాలన్నా, దిగాలన్నా, లేవాలన్నా, కూర్చోవాలన్నా ప్రాబ్లం. వాష్రూమ్కి వెళ్ళాలన్నా చాలా, ఎవరు సపోర్ట్ లేకుండా ఒక్కళ్ళు ఉండలేము. అది వితౌట్ సపోర్ట్ మనం ఏం చేయలేము. పెళ్ళి అయిందా? లేదు, చేసుకో. ఎందుకంటే ఇది జెనెటిక్ ప్రాబ్లం కదా, మళ్ళీ వేరే వాళ్ళకి రాకూడదు అని చేసుకోవాలి. సరే తాత, కూసో. ఇక గిదుల్లా మొత్తానికి భగవంతుడు అనేవాడు మానవ రూపంలో కనపడతాడు అనేది అక్షరాల సత్యం. ఇక మరి పాపం ఇట్లా 17 ఏళ్లకు ఆయనకు అదే కండరాల క్షీణత వచ్చి పాపం ఇక మరి సపోర్ట్ లేక నిలబడలేకపోతుండు. ఇక మరి ఇట్లా ఏంది ఇది భారత్ MD ఫౌండేషన్ ఇప్పటికీ వీళ్ళు ఒక 3000 మంది దాకా వీళ్ళు మరి నోటి సాయం చేసిరట, ఆర్థిక సాయం చేసిరట. ఇంకా కూడా కొంతమందికి మా చేతనైన సాయం చేస్తాం, మా వల్ల కాకపోతే మేము నోటి సాయం చేస్తాం అంటే జనాల హితం కోరుకుంటారు భారత్ MD ఫౌండేషన్ వాళ్ళు. ఇంకా కూడా కొంతమంది ఏమంటారు ఏంది కదా చెప్తా, మీరు చూస్తూనే ఉంటారు. మన నేను కండరాల క్షీణతతోటి మరి పాపం వాళ్ళు ఏ రకంగా గోసరెలుతున్నారు, ఏ రకంగా బాధపడతారు, ఎట్లా వాళ్ళ పరిస్థితి ఏంది, రోజు వాళ్ళు ఎట్లా తినాలి, ఎట్లా కాలకృత్యాలు తీర్చుకోవాలి, అసలు ఏం నడుస్తుంది పాపం. కండరాల క్షీణత వచ్చిన ఆ పిల్లల ఆ బాధిత పిల్లల ఒక తండ్రి కనపడుతుండు. నిజంగా అవస్థ ఎవరికి రావద్దని అనుకుంటున్నా. ఇది ఈ తరంలో ఇది అంతమైపోవాలి. మరి దానికి మందు మాకు కూడా లేదట. ఏం చెప్తావు పెద్ద మనిషి, ఎట్ట ఉంది మీ పిల్లల పరిస్థితి, ఎట్ట ఉంది? ఇద్దరు పిల్లలకి 7 years వరకు ఆడుకున్న పిల్లలే, మామూలుగా నార్మల్గా నడిచిన పిల్లలే. దాని తర్వాత మాకు ఫైండ్ అవుట్ అయింది. అది ఫైండ్ అవుట్ అయిన తర్వాత ఇప్పుడు 18 years బాబు, ఒక 16 years బాబు, ఇద్దరు ఇప్పుడు బెడ్ రిడనే. ఇద్దరు మంచం మీద ఉంటారు, ఏమి చేయలేరు. ఇద్దరు మార్నింగ్ బ్రష్ నుంచి మనం రాత్రి పడుకునే వరకు అన్ని మేము ఇద్దరే చేయాలి, వైఫ్ అండ్ హస్బెండ్. అన్ని మనమే చేయాలి. మేము చేస్తున్నది, మేము దీని ప్రకారం మేము కావాల్సిన చేస్తున్నది ఏంటంటే నెక్స్ట్ జనరేషన్ కి డెవలప్ అవ్వకుండా ఉండాలి అంటే డెఫినెట్ గా ప్రీనాటల్ టెస్టులు చేయించుకోవడము, ముందుగానే దాన్ని కనుక్కుని పసిగట్టాలి. ప్రివెన్షన్ ఒక్కటే దారి ప్రెసెంట్ అవుతాయి. క్యూర్ కి ఇంకా చాలా టైం పడుతుంది, ఎందుకంటే చాలా మెడిసిన్ కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే మేము విన్నది 30 crores మెడిసిన్ విన్నది. అది ఇక్కడ వచ్చి మన ఇండియాకి వచ్చి టైం పడుతుంది. కాబట్టి మంచి ప్రివెన్షన్ ఉంది, కాబట్టి ప్రివెన్షన్ ట్రై చేయమని మా పిల్లలు బాధపడుతున్నారు. నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు బాధపడకూడదు, నెక్స్ట్ జనరేషన్ రాకూడదు అని మా ప్రాబ్లం. ఇది మొత్తానికైతే పరుల సేవలో పరమార్థం ఉందనే భావనతోటి పండు వెన్నెల లాంటి నిండు గుణంతో ఈ ముచ్చట చెప్తానికి వచ్చింది. ఎందుకంటే నేనే అవసరపడుతున్నా. నా పిల్లలకే అసలు వాళ్ళు తిన్న అందం లేదు, పండే అందం లేదు, రోజు ఒక అవస్థ. ఇది రాబోయే తరాలకు ఇట్లాంటిది రావద్దు. అదేదన్నా ఉంటే ముందుగానే పసిగట్టి మనం ఇది చేసుకోవాలనేది పెద్ద మనిషి చెప్తున్నా. అంబాయముల్లా ఇక మరి ఒక పెద్ద మనిషి కలిసిండు, మనసు నిండా మానవత్వం నింపుకొని వచ్చినట్టుండు. మరి ఏం చెప్తాడు ఇలా, మన ఎందుకు ఏం కథ సారు, ఎట్టడి సంగతి, మన కంపెనీ కథ ఏంది, ఏం చెప్పదలుచుకుని ఇవ్వాలా? మనది కంపెనీ పేరు కాదు, మన NGO. దీని పేరు ఏంటంటే కిడ్స్. మాది కాకినాడ ఇంజనీరింగ్ అల్యూమినీ ట్రస్ట్ ఫర్ సర్వీస్ అని, మనం కాకినాడ ఇంజనీరింగ్ పూర్వ విద్యార్థులంతా కలిసి పెట్టిన సంస్థ అన్నమాట. దీంట్లో మనం పల్లెటూళ్ళలో ఉండే రూరల్ విద్యార్థుల కోసమని, అమ్మాయిల కోసం, ఆడపిల్లల కోసమని మనం సంస్థ పెట్టి నడిపిస్తున్నాం అన్నమాట. మన సంస్థలో ముఖ్యంగా ఆడపిల్లల గురించి చెప్పాలనుకుంటా. వాళ్ళ చేత మనం ఉమెన్ ఎంపవర్మెంట్ సెంటర్ పెట్టి దాంట్లో కిడ్స్ ఈట్స్ అనే ఒక సంస్థను పెట్టి దాంట్లో వాళ్ళ చేత రకరకాల పచ్చళ్ళు అవన్నీ చేసి వీటిలన్నిటినీ కూడా మనం అమెజాన్ ఇలాంటి వాటిలో పెట్టి అమ్మించి వాళ్ళకి సాయం చేయాలనే ప్రయత్నంలో ఉన్నాం. ఇంకొకటి ముఖ్యమైనది మీరు చూసిన వాళ్ళంతా ఏంటంటే, ఒక 10 రోజులు మనం అందరం దీనికి వచ్చిన వాళ్ళందరూ ఉపయోగపడేలాగా ఒక డిస్కౌంట్ తోటి అమెజాన్లోనే డైరెక్ట్గా కొనుక్కునేలా పెట్టాం. కిడ్స్ ఈట్స్ అని మీరు చూసుకుంటే అమెజాన్లో మన అందరికీ కూడా కనపడుతుంది. మీరు కొన్నది మీకు రుచికరమైనది రావటమే కాదు, ఒక ఆడపిల్లకి మీరు సాయం చేసిన వాళ్ళు అవుతారు. అది మంచిది, రైట్ అన్న? మంచిదా శనార్థి మనిషి. ఏం పేరు? నా పేరు శైల. మా ఆర్గనైజేషన్ పేరు ప్యూర్, మచ్చలేనిదే. ప్యూర్, స్వచ్ఛమైన
అబ్బా పండు వెన్నెల లాంటి నిండు గుణంతో మరి ఏం మూట కట్టుకొని వచ్చినవి ఇయ్యాలా, ఏం చెప్పినవు, ఏం కథ? ఇంకా మాట్లాడాలి మనం పిల్లలకి మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఇంకా 12 కంట్రీస్లో దేశాల్లో మనం పిల్లల చదువు గురించి వాళ్ళ అవసరాలు, అలానే మన యువత రేపటి పౌరులు వారి గురించి పనిచేస్తుంటాం. అబ్బా ఇంతవరదాకా ఎంతమంది జీవితాలలో వెలుగు నింపినావు? ఒక 20 లక్షల వరకు ఉండొచ్చు. మనం 10 ఏళ్ల నుంచి పనిచేస్తున్నాం. అబ్బా మార్చికి 10 ఏళ్ళు అవుతాయి. సంస్థ పేరు ప్యూర్. అమ్మని సాగరంగా నా నోట్లో అదే వచ్చింది, నువ్వు చెప్పినా అదే ఉంది. నాకు మంచిగా అనిపించింది మీరు అనగానే. అయితే ఇప్పుడు మీరు అమెరికాలో ఉంటారా? నేను ఫ్లోరిడాలో ఉంటానండి. ఫ్లోరిడా ఎక్కడది? అమెరికాలో మన ఫ్లోరిడా ఒక రాష్ట్రం, అందులో జాక్సన్ విల్ అనే ఊర్లో ఉంటాను. ఇక్కడే పెరిగాను. హైదరాబాదే మన అసలు నేటివ్ హైదరాబాదే. ఒక 20 ఏళ్ళ పైన అయింది వెళ్ళిపోయి అమెరికా పోయి. తెలుగు మొత్తం మర్చిపోతున్నట్టున్నావుగా? లేదు తెలుగు వచ్చు. ఇక తడబడుతుంది తెలుగు మాట్లాడాలంటే వెనక ముందు ఆడుతుంది అంతేరా? అక్కడ ఇంగ్లీష్ మాట్లాడి అలవాటు అయిపోయింది. అలా అలవాటు అయింది కానీ తెలుగు అమ్మాయిని.